హలో స్టూడెంట్స్, మై సెల్ఫ్ అనుష. నాకు 88% వచ్చింది. నేను ట్రాన్స్కోడ్కి రావడానికి రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి నేను వినలేదు, ఓన్లీ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి నేను విన్నాను. సో నేను అందుకనే ట్రాన్స్కోడ్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక నేను నా బ్యాక్గ్రౌండ్ ఫార్మ్ డి. 6 years కోర్స్ కంప్లీట్ అయిపోయాక నేను జాబ్ చేశాను. తర్వాత నాకు జాబ్ సెట్ అవ్వక నేను ఏదో ఒక కోచింగ్ తీసుకోవాలనుకున్నప్పుడు కోడింగ్ గురించి తెలుసుకొని ట్రాన్స్కోడ్కి వచ్చాను. నా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాను. ఇలా వచ్చేసాక నేను కోడింగ్ అంటే టఫ్ ఉంటుంది, చాలా తర్వాత స్కోప్ కూడా ఉంటుంది, కానీ జాబ్లో ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటుందని చెప్పేసి విన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక క్లాసెస్ వినేటప్పుడు సార్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో చెప్పేటప్పుడు అంత టఫ్గా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. చాలా ఈజీగా ఉంటుంది. మనం సార్ చెప్పే ఎవ్రీ పాయింట్, సార్ క్లాస్లో చెప్పే ప్రతి ఒక్క మాటని మనం క్లారిటీగా వింటూ ఏ రోజు ఆ రోజు మనకి గుర్తు చేసుకుంటూ ఆ రోజు చదువుకుంటూ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. అంత టఫ్ ఏం కాదు కోడింగ్ అనేది. మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎవ్రీడే సార్ ఎలా అయితే చెప్తారో ప్రతి ఒక్క పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. ఆ రోజు నెక్స్ట్ డే మర్చిపోతారనుకుంటే ఆ రోజు నోట్స్లో రాసేసుకోండి. ఇంటికి వెళ్ళాక ప్రతి ఒక్క పాయింట్ ఎగ్జామ్లో మనకి రిపీట్ అవుతూనే ఉంటుంది. మనకి అలా రిపీట్ అవుతున్నప్పుడు మనకి ఫైనల్ ఎగ్జామ్లో కూడా అది వెంటనే స్ట్రైక్ అవుతుంది క్వశ్చన్ రాగానే. సో చాలా ఈజీగానే ఉంటుంది. టఫ్ అని అయితే అస్సలు అనుకోకూడదు. చాలా ఈజీగా ఉంటుంది. మనం కష్టపడితే అన్నీ ఈజీగా ఉంటాయి. సార్ మోటివేట్ కూడా చేస్తారు. సార్ మోటివేషన్ ఇంకా మనలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా